నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. టేస్ట్ అండ్ స్పైసీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి ఆహా ఏం రుచి నా చేత అనిపించడానికి వచ్చేస్తున్నారు రావు గారు. వెల్కమ్ రావు గారు. నమస్కారం. నమస్కారం రావు గారు. సో ఏదో ఒక స్పెషల్, ఏం స్పెషల్? వెల్ సింపుల్గా క్రిస్పీ ఫిష్ ఫింగర్. సింపుల్ అన్నారు కానీ అందులో ఒక మతలబ్ ఏదో ఉంటుంది, చక్కగా రుచికరంగా. యా, మెయిన్ థింగ్ బ్యాటర్. ఆ బ్యాటర్ ఎలా చేయాలి, ఏంటి, ఎలాగా, అది మనం చూస్తాం. అది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించేస్తారు, అంతే కదా? క్రిస్పీ ఫిష్ ఫింగర్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? క్రిస్పీ ఫిష్ ఫింగర్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/2 కిలో, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, నిమ్మకాయ 1, మిరియాల పొడి 1 టీ స్పూన్, వంట సోడా చిటికెడు, సోడా నీళ్లు 1 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. రావు గారు రెడీ? అమ్మో, 2 బౌల్స్ పెట్టుకున్నారేంటి మీరు? అంటే మిక్సింగ్ అన్నమాట, బేసిక్లీ ఈజీయే. సో ఫస్ట్ మీకు ఫిష్ ని ఫింగర్స్ సైజ్ లోనే పెట్టుకోవాలి. ఇది ఫస్ట్ దీంట్లో వేసేద్దాం బౌల్లో. సో ముందు నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ చేప అయినా పర్వాలేదు, మీరు ఇప్పుడు చెప్పేదే అయినా కూడా ఒకసారి నా డౌట్ క్లారిటీ చేస్తాను. సో ఏ చేప అయినా పర్వాలేదు. ఇది కొంచెం సాల్ట్ వేసుకుందాం, ఉప్పు, దాని తర్వాత మిరియాల పొడి. దీనిలో మీరు ఆప్షన్ ఏంటంటే, మీకు ఆవపిండి కావాలంటే వేసుకోవచ్చు, ఆప్షన్ అన్నమాట. ఆవపిండి అంటే కొంచెం ఘాటు ప్లస్ ఆవపిండి ఏంటంటే ఫిష్ తోటి బాగుంటుంది. ఇప్పుడు నిమ్మకాయ, ఇది మ్యారినేషన్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. సో ఇలా కలిపి పెట్టుకొని ఇంతసేపు ఉంటే బాగుంటుందా, లేకపోతే వెంటనే? ఇది కలిపెట్టి పెట్టుకుంటే ఓకే, లేకపోతే మీరు ఒక గంట పెట్టుకుంటే కూడా ఇంకా బాగుంటుంది. బేసిక్లీ ఏంటి, మ్యారినేషన్ మన ఉప్పు కారం కొంచెం పట్టడానికి. దీంట్లో ఏంటి, ఉప్పు బేసిక్లీ, ఇంకా పెద్ద నిమ్మకాయ వేసాము. సో 1 గంట ఉంటే సరిపోద్ది అంటున్నారు. సో ఇది రెడీ అన్నమాట. ఇప్పుడు బ్యాటర్ రెడీ చేసుకున్నాం. ఫస్ట్ మైదా, ఈ కార్న్ ఫ్లోర్, దాని తర్వాత ఈ బేకింగ్ పౌడర్. దీనిలో మీరు ఇంకా రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు, కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది. లేదంటే ఇలా కూడా మీరు చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు, కొందరు, ఇప్పుడు నేను సింపుల్గా షార్ట్గా ఈజీ మెథడ్ చూపిస్తున్నాను. ఈ ఫ్లోర్లో అంటే ఈ పిండిలో మీరు ఇంకా ఆనియన్ పౌడర్ దొరుకుతుంది, ఉల్లిపాయల పౌడర్ డ్రైగా దొరుకుతుంది, మళ్ళీ గార్లిక్ పౌడర్, వెల్లుల్లిపాయ పౌడర్ డ్రైగా దొరుకుతుంది. అవి కూడా మిక్స్ చేసుకోవచ్చు. అయితే కొందరు కొంచెం కారం వేసుకొని కొంచెం దాంట్లో కారం కావాలి అలాగే. ఇప్పుడు కానీ ఈ రెసిపీలో నేను సింపుల్గా ఈజీగా, కానీ సాస్ మీకు సపరేట్గా సైడ్లో ఒకటి స్పైసీ సాస్ చేస్తున్నాను అన్నమాట. ఓకే. సో మిరియాల పౌడర్ వేసుకున్నాం, మిక్స్ చేసుకున్నాం. ఇది సోడా అన్నమాట, స్పార్క్లింగ్ సోడా. ఇది ఎందుకు వాడుతున్నాం అంటే, యాక్చువల్లీ స్పార్క్లింగ్ సోడా వల్ల మీరు వేసేప్పుడు బ్యాటర్ అంటే పిండి వచ్చి లైట్గా క్రిస్పీగా వస్తుంది. అలాగే ఇప్పుడు యూఎస్లో, యూకేలో బియర్ బ్యాటర్ ఫిష్ కాంటినెంటల్ ఐటమ్స్లో బియర్ వేస్తాం అన్నమాట. ఆ బియర్ వల్ల కూడా మీకు ఫిజ్ ఉంటుంది, అంటే ఈ స్పార్క్లింగ్ బబుల్స్ వస్తాయి కదా, ప్లస్ ఆ దాంట్లో ఉన్న ఇదే అనమాట. దీనివల్ల లైట్ పులుపు, బియర్లో పులుపు ఉంటుంది, దానివల్ల ఇంకా టేస్ట్గా ఉంటుంది అనమాట. అది కానీ ఇక్కడ మనం స్పార్క్లింగ్ సోడా యూస్ చేస్తున్నాం. అలాగే జాపనీస్లో కూడా టెంపూరా అని ఒక ఐటమ్ అన్నది. దాంట్లో కూడా ఇలాగ బ్యాటర్లో వేస్తారు, ఎందుకంటే లైట్గా క్రిస్పీగా రావడానికి అనమాట. సో మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది ఇప్పుడు మీరు చేసేప్పుడు. చూడండి మీకు బబుల్స్ వస్తున్నాయి. అలాగే ఇది పిండి కలిపేప్పుడు మీకు ఎయిర్ బబుల్స్ ఆ బ్యాటర్లో లోపలికి ఉంటాయి. అప్పుడు ఫ్రై చేసేప్పుడు మీకు క్రిస్పీగా పైన లోపల లైట్గా బాగుంటుంది అన్నమాట.
దీనికి ఇప్పుడు వంట సోడా వేసుకోకూడదండి? వేసుకోవచ్చు. అది వంట సోడా ఏంటి, ఉబ్బడానికి సాఫ్ట్గా ఉండడానికి వేస్తారు. ఇది కరకరలాడడానికి. ఇంకోటి ఏంటంటే ఉబ్బడానికి, లైట్గా ఉండడానికి. సో వంట సోడా వేసుకుంటే ఏంటంటే ఉబ్బుతుంది కానీ ఎక్కువ కరకరలు ఉండవు. అలా కాకుండా మనం ఈ సోడా వేసుకోవడం వల్ల ఏంటంటే తక్కువగానే ఉబ్బుతుంది కానీ కరకరలు బాగుంటాయి. అంతేగా? అంతే. ఇదే వచ్చి ఇంకో మెథడ్ ఏంటంటే, సో ఇలాగ చేసే బదులు మీరు గ్రైండర్ తీసుకొని బ్లెండర్, దాంట్లో ఈ అంత మిక్చర్ వేసి మీరు బ్లెండ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే బాగా మిక్స్ అవుతుంది, దానివల్ల మీకు బబుల్స్ ఎక్కువ లోపల ఎయిర్ లోపల వెళ్ళి ఇంకా బ్యాటర్ బాగుంటుంది అనమాట. అదనమాట. సో ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడే మీకు తెలుస్తుందా, లైట్గా ఉబ్బింది, క్రిస్పీగా కూడా అవుతుంది మీకు. దీనికి ఇంకా సాస్ కూడా ఉంటుందండి. సాస్ ఇప్పుడు సపరేట్ చేస్తాను కదా. అంటే మీరు డిఫరెంట్ సాస్ చేసుకోవచ్చు. కొన్ని క్లాసిక్ సాస్లు ఉన్నాయి, కానీ ఇప్పుడు చేసేది సింపుల్ మయోనైస్ తోటి ఒక చిల్లీ సాస్ మిక్స్ చేసుకొని కొంచెం మన ఇష్టంగా మనకి ఎలా కావాలన్నమాట. ఇలా చేయండి, మీకు తెలుస్తుంది క్రిస్పీనెస్ అంతా. ఇప్పుడు ఫైర్ పెట్టి ఇది అలాగా ఏమో అది పట్టుకోవాలి, లేదంటే మీకు ఆ ఫీల్ ఉంటుంది. ఇప్పుడు సాఫ్ట్గా ఉన్నది, క్రిస్పీగా ఉన్నది తెలుస్తుంది అనమాట. అది చెప్తున్నాను. సో అది తీస్తున్నప్పుడు గరుగుతనం ఉంది, మెత్తగా కాకుండా క్రిస్పీగా అయిపోయి ఉంది అనమాట. అంటే ఇంకా పూర్తిగా వేగకుండానే క్రిస్పీగా. అవును, దాంతో రెడీ అయిపోయింది. సాస్ తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఇది మయోనైస్ వేసుకున్నాం, వెజిటబుల్ మయోనైస్. ఇది వెజిటబుల్ మయోనైస్ ఏంటి? మయోనైస్ బేసిక్లీ ఎగ్ ప్లస్ నూనె తోటి చేస్తారు. ఒరిజినల్ రెసిపీ హోటల్లో. కానీ ఇప్పుడు బయట మీకు సూపర్ మార్కెట్లో మయోనైస్ దొరుకుతుంది రెడీమేడ్, వెజిటబుల్ మయోనైస్, దాంట్లో ఎగ్ ఉండదు. సో మయోనైస్ వేసుకున్నాం. ఈ చిల్లీ సాస్ ఆఫ్ చేసేది, తీసేయండి. కొంచెం నిమ్మకాయ పులుపు అనమాట. మీకు సౌండ్ వస్తుందా? తీస్తున్నప్పుడే తెలిసింది కదా. సో క్రిస్పీ ఫిష్ ఫింగర్ రెడీ. థ్యాంక్ యూ. క్రిస్పీ ఫిష్ ఫింగర్స్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? క్రిస్పీ ఫిష్ ఫింగర్స్ తయారీ విధానం: ఒక బౌల్లో చేప ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. మరొక బౌల్లో మైదా, కార్న్ఫ్లోర్, వంట సోడా, ఉప్పు, మిరియాల పొడి, సోడా నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. చేప ముక్కలని ఈ మిశ్రమంలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మయోనైస్ సాస్ లో రెడ్ చిల్లీ సాస్, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ సాస్ తో కలిపి సర్వ్ చేసుకుంటే క్రిస్పీ ఫిష్ ఫింగర్స్ రెడీ. క్రిస్పీ ఫిష్ ఫింగర్స్. yes with the sauce. Yes. Thank you. ఈరోజు ఒక విషయం తెలిసింది ఏంటంటే, వంట సోడా వేసుకోవడానికి సోడా నీళ్ళు వేసుకోవడానికి ఉన్న తేడా ఏంటనేది బాగా క్లియర్గా తింటున్నప్పుడు, పట్టుకుంటున్నప్పుడే కూడా టేస్ట్ బాగా తెలుస్తుంది. సో నిజంగానంటే ఇప్పుడు మేము పట్టుకోవడం కానీ టేస్ట్ చూడడం కానీ చేసాం కాబట్టి చెప్తున్నాను. డిఫరెంట్గా ఉంది, క్రిస్పీగా ఉంది, తింటున్నప్పుడు కూడా టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంది. సో ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. సో ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి. ఆ తర్వాత మీరు నేను చెప్పకపోయినా చేస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా.
మీకోసం మొదటి చిట్కా. శీతాకాలంలో ఎలాగైనా జీవక్రియలు కాస్త మందగిస్తాయి. రకరకాల అనారోగ్యాలు మన దరి చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంటుంది. కాబట్టి పౌష్టికాహారం తీసుకోవడం పట్ల దృష్టి పెట్టాలి. ముఖ్యంగా సున్నుండలు, అలాగే నువ్వులతో చేసిన ఉండలు ఇలాంటివి మన ఆహారంలో భాగం చేసుకొని ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్లయితే ఆరోగ్యం బాగుండడంతో పాటు ఒంట్లో రోగనిరోధక శక్తి కూడా పెంపొందుతుంది. ఇప్పుడు మీ చేతి వంట. మీ చేతి వంట. హలో అండి. హాయ్, మీ పేరు? శైలజ. శైలజ గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఏస్ట్రో నగర్. ఏస్ట్రో నగర్ నుంచా? ఓకే, మరి మీ చేతి వంటకి ప్రిపేర్ అయిపోయారా? ఏం వంట చేస్తారు? చిల్లీ ప్రాన్స్. చిల్లీ ప్రాన్స్. చిల్లీ ప్రాన్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? చిల్లీ ప్రాన్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, మైదా 1/2 కప్పు, కోడిగుడ్డు 1, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, వెనిగర్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, టమాటో సాస్ 1 టీ స్పూన్. ఓకే, అన్నీ వచ్చినట్టు స్టార్ట్ చేసేద్దామా? ముందు కలుపుకోవడం ఉందా? ఫస్ట్ మనం రొయ్యలు మ్యారినేట్ చేసుకోవడానికి మొదట. సో ఈలోపు ఆయిల్ ఆన్ చేసేసుకున్నా నూనె. ఇది కార్న్ ఫ్లోర్, మొక్కజొన్న పిండి. దీంట్లో మైదా వేస్తున్నాను, కొద్దిగా సోయా సాస్, చిల్లీ సాస్, వెనిగర్, అల్లం వెల్లుల్లి పేస్ట్. సోయా సాస్లో కొద్దిగా సాల్ట్ ఉంటుంది, ఉప్పు ఉంటుంది, కొద్దిగా వేసుకోవాలి. దీంట్లో 1 ఎగ్, కోడిగుడ్డు మొత్తం. సో పసుపు తెలుపు 2 వేసేస్తున్నాం మనం. ఈ మిశ్రమాన్ని మొత్తం కలిపేసుకోవాలి. ఎక్కడ నేర్చుకున్నారు ఇవంట? అమ్మ, అత్త, లేకపోతే యూట్యూబ్లు, తెలుగు రుచి ఏదో ఒకటి ఉంటుందిగా. అమ్మ, తెలుగు రుచి, యూట్యూబ్ అన్నీనా? నేను చెప్పినవన్నీ వరుసగా మీరు. అవునా? అంటే పెళ్లికి ముందే వంట వచ్చా, పెళ్ళి అయిన తర్వాత నేర్చుకున్నారా? పెళ్లికి ముందు వచ్చు, బట్ తక్కువ చేసేదాన్ని. అంటే మొత్తంగా రాదు, కొద్దిగా వచ్చు. వచ్చు, బట్ ఎక్కువ చేయకపోయేదాన్ని. మా మమ్మీ చేసేవాళ్ళు. పెళ్ళైన తర్వాత ఇంకా చేయాలి కదా, అప్పుడు నేర్చుకున్నారా? సో వెరైటీస్ అంటే ఒక్కొక్కటి చూసుకుంటూ యూట్యూబ్లో, లేకపోతే అమ్మ వాళ్ళని అడుక్కుంటూ అలా నేర్చుకున్నారు. సో ఇప్పుడు బెస్ట్ అయిపోయారా? చాలా చాలా సూపర్. సో ఇంట్లో ఎక్కువ నాన్ వెజ్ తింటారా, వెజ్జా? రెండు చేస్తారు. అంటే వీకెండ్స్లో నాన్ వెజ్, లేకపోతే వెజ్. అంతేలే. అంటే కొంతమంది ఎక్కువ నాన్ వెజ్ అంటే ఇష్టం ఉంటుంది, అట్లేం కాదు, వెజ్ తింటారు. అంటే పిల్లలు ఎక్కువ ఇష్టపడడం అనేది జరుగుతుంది, తినాలి అది తినాలి అని. మా హస్బెండ్కి నాన్ వెజ్ ఇష్టం, బట్ ఎక్కువ వీకెండ్స్లో తింటారు. ఓకే. సో వేసేస్తారా, ఇంకా వేస్తారా అందులో? లేదు, ఇంతే. అంతేనా? దీంట్లో ఫ్రై చేసుకోవాలి. వేసేద్దామా మరి? వేసేయండి. ఇదంతా ప్రాన్కి అంటుకొని ఉంటే తర్వాత క్రంచీ ఉంటాయి. ఓకే, ఇవన్నీ వచ్చి మీరు ఏదైతే కలిపారో ఆ మిశ్రమం అంతా రొయ్యలకు అంటుకొని ఉంటే మనకి వేగిన తర్వాత తింటున్నప్పుడు క్రిస్పీగా ఉంటాయి అంటున్నారు ఇక్కడ, కరకరలాడుతూ ఉంటాయి. మీరు హౌస్ వైఫేనా? లేదు, ఫ్యాషన్ డిజైనర్. ఫ్యాషన్ డిజైనరా? అది సంగతి. మొత్తం మీరు రెడీ అవ్వడం అని. సో మీ బట్టలన్నీ మీరే డిజైన్ చేసుకుంటారా? అంతేనా? నేను అంటే నాకు ఒక్కదానికి కాదు, ఇంట్లో కస్టమర్స్ కావాలి. ఇంట్లో ఏమన్నా ఒక్కదానికి కాదని నేను అమ్మకి అంటే నాకే కాదు, కస్టమర్స్కి కూడా. అంటే కస్టమర్స్ అంటే వాళ్ళు అడిగినవే చేస్తారా, లేకపోతే కస్టమర్ మీరు ఓన్గా అయినా చెప్తారా? అలా కాకుండా ఇలా ట్రెండ్ ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా సజెస్ట్ చేస్తారు. సో నచ్చుతూ ఉంటాయా వచ్చినవి? అంటే మీరు చెప్పినవి ఇలా ఇలా ఉంటే బాగుంటుంది. కొంతమంది అయితే నాకే వదిలేస్తారు. మీకే వదిలేస్తారు, ఏదో ఒకలాగా చేయండి, ఇలా కొత్తగా ఉండాలి, అంతేనా? సో ఇలా మొత్తం వేసుకోవాలి.
సో మనకేంటంటే ఇది కొంచెం పెద్ద రొయ్యలు కాబట్టి హై ఫ్లేమ్ మీద కాకుండా కొంచెం మీడియంలో పెట్టుకుంటే మొత్తం అంతా బాగా వేగుతాయేమో కదా. అవును. చిన్నవి అంటే తొందరగా వేగిపోతాయి. అవును, అంటే అందులో ప్రాన్స్ తొందరగా ఉడికిపోతాయి కదా. కొంచెం మీడియం ఫ్లేమ్లో అయితే. మీడియంలో పెడదాము. సో ఇవి వేగాలి కదా. ఓకే, మరి వేగనిద్దాము. మరి మీరు కూడా మాతో పాటు మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మరి SMS చేసేయండి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. వేగినట్టేనా? సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? మనం సాస్ తయారు చేసుకోవాలి. సాస్ అయితే నేను షిఫ్ట్ చేస్తాను. ఓకే. ఫస్ట్ మనము కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. నూనె. నెక్స్ట్ చిల్లీస్ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు. ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అంటే నాన్ వెజ్ కదా అని ఎక్కువ వేసారా, లేకపోతే వేగిపోతే తగ్గిపోతాయి కదా అని సార్? నాన్ వెజ్ కదా. నాన్ వెజ్ కదా. మీరు ఎక్కడ బయట పెట్టారా, లేకపోతే ఫ్యాషన్ డిజైనింగ్ అన్నారు కదా, ఇంట్లోనే చేస్తున్నారా? ఫస్ట్ బొటిక్ ఉండే, అయితే మళ్ళీ నేను ఫ్యాషన్ డిజైనింగ్ ఫస్ట్ ఒక 2 years చేశాను. మళ్ళీ కోర్స్ చేశారా? మళ్ళీ కంటిన్యూ చేద్దామని, అంటే మ్యారేజ్ అయిన తర్వాత కంటిన్యూ చేద్దామని మళ్ళీ హ్యామ్స్టెక్లో జాయిన్ అయ్యాను. అదొక 2 years ఉండే. దాంట్లో ఒక 3 months సింగపూర్లో అక్కడ కూడా ఉండే, అందుకని చెప్పేసి ఇంకా తీసేసాను. ఇప్పుడు మళ్ళీ ఇంట్లో ఒక వర్క్షాప్ ఓపెన్ చేసి స్టార్ట్ చేస్తాను. సో బిజినెస్ బాగుందా? సో ఇంట్లోనే ఉంటే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది అంటే ఇల్లు చూసుకోవడానికి, మీ వర్క్ చేసుకోవడానికి, లేకపోతే ఇంట్లో ఉండడం వల్ల టైం సరిపోవట్లేదా? లేదు, ఇంట్లో ఉంటేనే నాకు బెటర్, ఎందుకంటే పాప ఉంది కదా, వర్కర్స్కి వర్క్ చెప్తూ ఉండాలి మధ్యలో. మేడం ఇది కరెక్టేనా మేడం, అది ఓకేనా అడుగుతూ ఉంటారు కదా. 10 minutesకి ఒకసారి 5 minutesకి ఒకసారి చూస్తూ ఉండాలా. సోయా సాస్ కొద్దిగా, చిల్లీ సాస్, టమాటో సాస్, నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేసినప్పుడు మా హస్బెండ్ కానీ మా మమ్మీ కానీ చాలా హెల్ప్ చేస్తారు. అంటే వాళ్ళ సపోర్టే కదా చాలా ఇంపార్టెంట్. అంటే పాపని అమ్మ వాళ్ళు చూసుకునేది. నేను సింగపూర్ వెళ్ళినప్పుడు మా హస్బెండ్ మా మమ్మీ వాళ్ళు. అప్పుడు పాప ఎంత ఏజ్? 5 years. స్కూల్కి మా హస్బెండ్ రెడీ చేసి పంపించేవాళ్ళు. నిజంగానే ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే కష్టం లేదు. కరివేపాకు వేసుకోవాలి, కొద్దిగా సాల్ట్ లైట్ వేసుకోవాలి. సోయా సాస్ ఉంటుంది. సోయా సాస్లో కూడా కాస్త ఉప్పు ఉంటుంది కాబట్టి మనకి లైట్గా వేసుకుంటాం. నెక్స్ట్ అది వేసేనా? రెడీ అయిపోయింది. ఇది బౌల్లోకి తీసుకుని మ్యారినేట్ చేసి కొత్తిమీర వేసేసుకోవాలి. చిల్లీ ప్రాన్స్ రెడీ. థ్యాంక్ యూ. టేస్ట్ చేసి ఎలా ఉంది? తప్పకుండా. చిల్లీ ప్రాన్స్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? చిల్లీ ప్రాన్స్ తయారీ విధానం: ఒక బౌల్లో రొయ్యలు, కార్న్ఫ్లోర్, మైదా, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, వెనిగర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కోడిగుడ్లు వేసి బాగా కలుపుకోవాలి. ఈ రొయ్యలని కాగే నూనెలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో సోయా సాస్, చిల్లీ సాస్, మిరియాల పొడి, కరివేపాకు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత వేయించిన రొయ్యలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిల్లీ ప్రాన్స్ రెడీ. చిల్లీ ప్రాన్స్. చిల్లీ ప్రాన్ ఆ డిష్కి
అంటే ఇంకా కొంచెం చిల్లీస్ ఉండాలి. ఇది ఏంటంటే కొంచెం పుల్లగా తీయగా ఉన్నది అనమాట. బాగుంది, నేను బాగాలేదని చెప్పట్లేదు. నేను చిల్లీ ప్రాన్స్ అంటే కొంచెం ఇంకా చిల్లీస్ ఎక్కువ ఘాటు ఉంటే ప్లస్ కొంచెం గార్లిక్ ఉంటే ఇంకా బాగుంటుంది, కానీ బాగుంది. ఉల్లిపాయలు క్రిస్పీనెస్ అనమాట కొంచెం మంచిగా ఇది చేస్తుంటే ఇది కూడా బాగుంది. ఆ క్రిస్పీనెస్ ఉన్నది. నేను ఇంకా చిల్లీస్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది అదనమాట. సో పచ్చిమిరపకాయలు ఎందుకంటే మనం చిల్లీ ప్రాన్స్ అన్నాం కాబట్టి ఆ పచ్చిమిరపకాయలు ఘాట్ ఇంకొంచెం ఉండుంటే ఆ పేరుకు తగ్గట్టుగానే ఉంటుంది. అదర్వైజ్ మీకు అంతా బాగుంది. సో నెక్స్ట్ టైం చేసేటప్పుడు అలా చేద్దాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతగానో ఉపకరిస్తాయని మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం. ముఖ్యంగా పాలకూర లాంటిది మన ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే ఆరోగ్యం బాగుండడంతో పాటు ఇందులో విటమిన్ ఏ, బీటా కెరోటిన్లు పుష్కలంగా ఉండడం వల్ల వృద్ధాప్య ఛాయలు కూడా త్వరగా మన దరికి చేరవు, యవ్వనంగా కనిపిస్తాం. 40లో కూడా 20లో లాగా కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి పాలకూరను ఆహారంలో భాగం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, మరి నెక్స్ట్ వంట ఏం చేస్తారు? మునక్కాడ రొయ్యలు. మునక్కాడ రొయ్యలు. ఓకే, మునక్కాడ రొయ్యలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? మునక్కాడ రొయ్యలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 1/2 కిలో, తరిగిన మునక్కాడలు 2, తరిగిన టమాటోలు 2, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, మిరియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే. ఫస్ట్ మిక్సీ జార్లో టమాటోస్, ఆనియన్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా సాల్ట్, ఉప్పు, వీటన్నిటిని గ్రైండ్ చేసి మిక్సీ పట్టేద్దాం. ఘాటా? నూనె వేస్తున్నాను. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్, గరం మసాలా, కొద్దిగా పెప్పర్ పౌడర్, మిరియాల పొడి, కొద్దిగా పసుపు, మనం మిక్సీ పట్టిందని దీంట్లో వేసేద్దాం. పక్కన మనం రొయ్యలు వేయించుకుందాం. ఇది కొంచెం దగ్గర పడేలోపు ఇటు ఆల్రెడీ మనకి రొయ్యల్లో కొంచెం నీరు ఉంటుంది కదా, అంటే ఫ్రై చేస్తే కొంచెం వాటర్ అంతా వెళ్ళిపోతుంది. దీంట్లో కొద్దిగా పసుపు కలుపుకోవాలి. ఆ రొయ్యలకి పసుపు కలుపుకుంటున్నారా? నాన్ వెజ్ కాబట్టి కొద్దిగా పసుపు కలుపుకోవాలి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మిరియాలని బాగా పొడిలాగా చేసుకుని దీన్ని వాటర్లో కలుపుకుని జుట్టుకి, కుదుళ్ళకి, అంటే జుట్టు ఎక్కడైతే రాలిపోయి ఉంటుందో ఆ ప్రాంతంలో బాగా మసాజ్ చేసి 1 గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే కుదుళ్ళు బాగా బలోపేతం అవుతాయి. అంటే నిద్రావస్థలోకి వెళ్ళినటువంటి కుదుళ్ళు కూడా తిరిగి పునరుత్తేజితం అవుతాయి. దీనివల్ల ఊడిపోయిన జుట్టు తిరిగి ఆ ప్రాంతంలో వచ్చే అవకాశం ఉంది. వేగిపోయినట్టేనవి ఆఫ్ చేసేద్దాం మరి. ఆఫ్ చేసేసి దాంట్లో వేసేద్దాం. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్, ఉప్పు, గరం మసాలా, ఉడికించిన మునక్కాడ. సో ఏమి వేయలేదు కదా ఉడికించేటప్పుడు? లేదు. స్మెల్ అయితే బాగా వస్తుంది. చపాతీకి బాగుంటుందా, అన్నంతో బాగుంటుందా? చపాతీ అయితే ఎక్కువ బాగుంటుంది. చపాతీతో ఎక్కువ బాగుంటుంది. సో అన్నంతో కూడా తినచ్చు. తినచ్చు.
కొద్దిగా పసుపు వేసుకోవాలి. మీరు ఫినిషింగ్ టచ్లో పసుపు వేస్తారనమాట ఇది. మీ ఇంట్లో ఎవరికి ఫేవరెట్ రెసిపీ ఇది? నాకే. మీకేనా? సూపర్. మా హస్బెండ్ ప్రాన్స్ తినరు, మమ్మీ వాళ్ళు చాలా ఇష్టం. నా ప్రాన్స్. సో అయితే రొయ్యలు మీకు బాగా ఇష్టం అంటే రొయ్యల్లో ఉన్న వెరైటీస్ అన్నీ నేర్చుకుని ఉంటారుగా? అన్నీ ఏం కాదు, కొన్ని అయితే నేర్చుకున్నారా? ఎందుకంటే మనకి ఇష్టమైంది అని అంటే అందులో మనం అట్లీస్ట్ చూడడం. నా ఒక్కదాని కోసమే ఇంట్లో చేసుకోవాల్సి వస్తుంది. పర్వాలేదండి, అంత కష్టపడుతున్నారు, మనకి ఇష్టమైన ఫుడ్ చేసుకోకపోతే ఎలా? అంటే మా హస్బెండ్కి అసలు స్మెల్ కూడా ఇష్టం ఉంది. రొయ్యలా? సో ఆయన చికెన్, మటన్, చేపలు ఎక్కువ ఇష్టం. చికెన్ ఎక్కువ ఇష్టం. సో ఆయనకి చేసి పెట్టేసి మీకు కావాల్సింది చేస్తాం అంతే. అంటే ఇంట్లో ఫస్ట్ పెళ్ళి అవ్వకముందు అమ్మ వాళ్ళ ఇంట్లో నాన్ వెజ్ తినరనమాట ఎక్కువ, అందుకని పెళ్ళి అయిన తర్వాత స్టార్ట్ చేయడం. నాన్ వెజ్ చేయడమా? నాన్ వెజ్ చేయడం కాదు, నాన్ వెజ్ చేయడం మీరు తినడం. సో అయిపోయినట్టేనా? దించేద్దామా మరి? కొత్తిమీరతో గార్నిష్. మునక్కాడ రొయ్యల కూర రెడీ. థ్యాంక్ యూ. మునక్కాడ రొయ్యలు మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దాము. మునక్కాడ రొయ్యలు తయారీ విధానం: మిక్సీ జార్లో టమాటోలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. మునక్కాడలు ఉడికించి ఉంచాలి. రొయ్యల్లో పసుపు వేసి నూనెతో వేయించుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి, పసుపు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత వేయించిన రొయ్యలు, కారం, ఉప్పు, గరం మసాలా, ఉడికించిన మునక్కాడలు, పసుపు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునక్కాడ రొయ్యలు రెడీ. మునక్కాడ రొయ్యలు ఇది దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిష్. మా ఇంట్లో చేస్తారు అప్పుడప్పుడు. సూపర్. వన్ వర్డ్: కారం, ఉప్పు కరెక్ట్ కాంబినేషన్. అండ్ మునక్కాయ రొయ్యలు సూపర్ కాంబినేషన్ అన్నమాట. ఆ స్వీట్నెస్, ఆ తీపి మునక్కాయలో కూడా ఉంటుంది, ప్రాన్స్లో కూడా ఉంటుంది, ప్లస్ ఈ కారం, ఉప్పు చేర్చి చాలా మంచి కాంబినేషన్. చాలా బాగుంటుంది యాక్చువల్లీ. సూపర్, చాలా బాగుంది. ఇంకే అండి, సూపర్ హ్యాపీ కదా? ఓకే, సో మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కమలాలు తింటే ఆరోగ్యానికి మంచిది, స్కిన్ బాగుంటుంది అని మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం. కమలా తొక్కల వల్ల కూడా ఉపయోగం ఉందండి. అదేంటి అంటే కమలాలు తినేసిన తర్వాత ఆ తొక్కలన్నీ కలెక్ట్ చేసి పెట్టుకుని మనం స్నానం చేసే నీళ్ళలో వేసుకుని బాగా మరిగించుకుని ఆ నీళ్ళతో కనుక స్నానం చేస్తూ ఉన్నట్లయితే శరీరం అంతా కూడా తాజాగా ఉంటుంది, చెమట వల్ల వచ్చే వాసన రాకుండా ఉంటుంది, అలాగే రకరకాల చర్మ వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి, స్కిన్ ఫ్రెష్గా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు గుడ్ ఫుడ్. రావు గారు, గుడ్ ఫుడ్. ఆవకూరతోటి చికెన్ సూప్. ఆవకూర చికెన్ సూప్, ఇంట్రెస్టింగ్. చూసేద్దాం మరి. ఆవకూర చికెన్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి చూసేద్దామా? ఆవకూర చికెన్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన ఆవకూర 1 కప్పు, బోన్లెస్ చికెన్ 1/2 కిలో, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన టమాటోలు 1, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, చికెన్ స్టాక్ తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. రావు గారు, రెడీ. ఫస్ట్ నూనె. సూప్ కదా, కొంచెం తక్కువ నూనె వేసుకుందాం. ఇప్పుడు వెల్లుల్లి, తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయలు,
ఇప్పుడు ఈ సూప్స్ లో వచ్చి ఖచ్చితంగా ఉల్లిపాయ ఉండాలా? యాక్చువల్లీ కాంటీ సూప్స్లో ఆ, ఉల్లిపాయలు, క్యారెట్, సెలరీ, లీక్స్ ఆ, ఈ ఇప్పుడు ఎలాగ మనం ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లిపాయ ఎలాగ వేస్తామో అలాగే వేస్తారనమాట. ఈ వెజిటేబుల్స్ వల్ల మీకు ఫ్లేవర్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఉల్లిపాయ, క్యారెట్, సెలరీ ఒక టేస్ట్ ఉంటుంది. లీక్స్ వచ్చి ఉల్లిపాయ లాగా ఒక ఫ్యామిలీ అనమాట, సేమ్. సో ఈ ఉల్లిపాయలు అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటే మీకు ఆ ఉల్లిపాయల వల్ల మీకు ఏంటంటే డిఫరెంట్ ఫ్లేవర్. మీకు లైట్గా కొంచెం సాటేజ్ ఇలా లైట్గా ఫ్రై చేసుకుంటే ఒక ఫ్లేవర్ ఉంటుంది, కొంచెం ఎక్కువ చేసుకుంటే అది ఒక ఫ్లేవర్ ఉంటుంది. గార్లిక్ ఏంటంటే మీకు బేసిక్లీ టేస్ట్, ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది, ప్లస్ లాట్ ఆఫ్ వాల్యూస్. ఇప్పుడు ఇది వేసేసుకున్నాం, చికెన్ వేసుకున్నాం. మీకు యాక్చువల్లీ ఏ సూప్ అయినా కొంచెం వెజిటేబుల్స్ అని యాడ్ చేసుకుంటే మీకు సూపు థిక్నెస్ కూడా బాగుంటుంది, ప్లస్ మీకు వెజిటేబుల్స్ కూడా కలిసి మీకు విటమిన్స్ ఎక్కువ, ప్లస్ కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. నేను ఏ సూప్ చేసినా ఇది ఇప్పుడు చేసేది చాలా సింపుల్ అనమాట. మీరు ఏ సూప్లోనే మీరు వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు, కావాలంటే కాయగూరలు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చికెన్ స్టాక్ అనేది, చికెన్ స్టాక్. మనం మామూలుగా చికెన్ ఉడికించేసుకున్న స్టాక్ తీసుకుంటున్నాం, ఓకే. అవును. కానీ ఆ ఉడికించుకున్న చికెన్ని వాడుకో అవసరం లేదు ఇక్కడ. వాడుకోవచ్చు. మీకు ఇలాగ వేయించి ఈ స్టాక్ వేస్తే ఈ ఫ్లేవర్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, అయితే మనం ఇటు కొద్దిగా అటు కొద్దిగా తీసి తీసుకోవాలి. పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైనా ఇప్పుడు వెజిటేబుల్ కూడా మనం ఏది చేసినా మనం కొంచెం వేపుకుంటాం, ఏంటి ఆ పచ్చి వాసన పోవడానికి. ఆ రోస్ట్ ఫ్రై చేసేప్పుడు ఆ ఫ్లేవర్స్ బాగుంటాయి. ఇంకోటి ఏంటంటే కలర్ కూడా మారుతుంది. ఇప్పుడు బాయిల్ చికెన్ అంటే ఏంటి తెల్ల తెల్లగా ఉంటుంది, కానీ మీరు రోస్ట్ చేసుకున్నారని అనుకోండి కొంచెం ఆ కలర్ చేంజ్ ఉంటుంది, బాగుంటుంది, ప్లస్ ఫ్లేవర్స్. ఇప్పుడు టమాటో వేసుకొని సో ఇప్పుడు ఎంత రెడీ. కొంచెం ఈ ఆవకూర, ఈ ఆవకూర కూడా మీరు ఎక్కువ వేసుకుంటే మీకు తెలుసు ఆవకూర కొంచెం ఘాటు, వగరు ఇవన్నీ ఉంటాయి. సో ఎంతవరకు కావాలో అంత యూజ్ చేస్తే మీకు ఆ సూప్ ఇంకా టేస్ట్గా ఉంటుంది అనమాట. లేకపోతే మీకు ఆవకూర డామినేషన్ ఘాట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఉప్పు వేసుకోండి, అలాగే మిరియాల పొడి, మీకు ఆప్షన్ పచ్చిమిరపకాయలు కావాలంటే వేసుకోవచ్చు, కొంచెం గరం మసాలా పౌడర్, అంటే మన ఇండియనైజ్డ్ ఫ్లేవర్ కావాలి కొంచెం, చూడండి స్మెల్ కొంచెం డిఫరెంట్ కావాలి. ఇప్పుడు ఈ చికెన్ స్టాక్ వేసుకుందాం. చికెన్ స్టాక్ అంటే మీరు అది ఆ చికెన్ వేసి మరిగించేటప్పుడు అందులో ఏమైనా వేస్తారు? ఉప్పు, పసుపు వేసుకోవచ్చు. పసుపు వేసుకోవచ్చు, ఉప్పు వేసుకోవచ్చు, కొంచెం అల్లం కూడా వేసుకోవచ్చు. మీరు కొన్ని వెజిటేబుల్స్ వేసుకుని అలా కూడా చేసుకోవచ్చు. నీళ్ళలోకి దిగుతాయి. బిర్యానీ ఒక వేసుకోవచ్చు, అంటే ఇంకా స్మెల్ కూడా బాగుంటుంది. సో బేసిక్లీ ఏంటంటే ఇప్పుడు మేము ఏదైనా సూప్ నార్మల్గా కిచెన్లో చేసుకున్నామంటే, నాన్ వెజ్ సూప్ చేసుకోనంటే కొన్ని వెజిటేబుల్స్ వేస్తాం, బిర్యానీ వేస్తాం, మళ్ళీ పచ్చిమిరపకాయలు వేస్తాం, మళ్ళీ గరం మసాలా కూడా మనం హోల్ వేసుకోవచ్చు. అది ఒక ఫ్లేవర్స్ బాగుంటాయి అన్నమాట. కొంచెం కొత్తిమీర వేసుకొని సో ఇప్పుడు ఒక మరుగు రావాలి. ఓకే, అయితే కాస్త మరగనిద్దాం. సరావు గారు, నేనే అది అంటే నాకర్లు అలా తీయంగానే స్మెల్. స్పూన్ ఇచ్చా చూడండి, మంచి అరోమా చాలా బాగుంది ఆ ఫ్లేవర్. సో ఇది పెట్టుకొని మీరు ఇంకేం లేదు, హోల్ మీల్ లాగా తినేచ్చు మీరు, ఏం ప్రాబ్లం లేదు దీంతో. ఇంకా ఎందుకంటే ఇంత వెజిటేబుల్స్ అంటే టమాటో, ఆనియన్, ఆకుకూర, చికెన్, పెద్ద బౌల్ ఫుల్ మీల్. సో
ఆకుకూర చికెన్ సూప్ రెడీ. థ్యాంక్ యూ. ఆవకూర చికెన్ సూప్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. ఆవకూర చికెన్ సూప్ తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక చికెన్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో టమాటో ముక్కలు, తరిగిన ఆవకూర, ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత చికెన్ స్టాక్, కొత్తిమీర వేసి మరగనివ్వాలి. అంతే, ఆవకూర చికెన్ సూప్ రెడీ. ఆవకూర చికెన్ సూప్. మీరు చెప్పాలి జడ్జిమెంట్. ఆవకూర ఘాట్ ఎక్కువైపోయిందో లేకపోతే ఇదని ఏమీ లేదు. మీరు అన్నట్టు కరెక్ట్ గా చేసి వేసుకోకపోతే మాత్రం ఇబ్బంది అవుతుందని అన్నారు. బట్ ఇప్పుడు మీరు కరెక్ట్ గా వేయడం వల్ల నాకైతే నోటికి కమ్మగా ఉంది. ఓకే, ఒకవేళ కావాలి కూడా వేసుకోవచ్చు. అంటే ఫ్లేవర్ ఏంటంటే మీకు ఆ ఫ్లేవర్ స్ట్రాంగ్ అవ్వదు, సో దానికి మీరు చూస్ చేసుకోవాలి. లేకపోతే అది డామినేట్ ఎక్కువ చేస్తే మీకు సూప్ కొంచెం అంత కమ్మగా. తాగుతున్నప్పుడు అయితే మాత్రం నిజంగానే చాలా బాగుంది. బట్ ఏదైనా సరే సూప్స్ ఎప్పుడుని ఆ వేడివేడిగా తాగుతున్నప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. ఏదైనా సరే ఆవకూర అయినా సరే ఏ ఫ్లేవర్స్ అయినా సరే ఈజీగా మనము గుర్తుపట్టేయగలుగుతాము, ఎందుకంటే వేడి మీద తాగుతున్నప్పుడు. సో సూప్స్ ఖచ్చితంగా వేడివేడిగానే తాగండి. అండ్ ఒకవేళ కావాలనుకుంటే ఇంకా మిరియాల పొడి అవి కూడా జల్లుకోవచ్చు కావాలనుకుంటే. సో అలా కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం కదా, ముఖ్యంగా వింటర్లో పెదవులు పొడి బారిపోతూ ఉంటాయి, పగుళ్ళు వస్తూ ఉంటాయి అని చెప్పేసి. ఈ పగుళ్ళు తగ్గడానికి మనం రకరకాల చిట్కాలు కూడా చెప్పుకుంటూనే ఉన్నాము. ఈ చిట్కా కూడా ఉపయోగపడుతుంది, ప్రయత్నించి చూడండి. కొద్దిగా గ్లిజరిన్ తీసుకుని అందులో కాస్త వాటర్ యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పెదవుల మీద మృదువుగా మర్దన చేసుకుంటూ ఉండాలి. ఇలా రోజులో ఒక 2-3 సార్లు కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే పెదవులు పగుళ్ళు తగ్గడమే కాకుండా పెదవులు మృదువుగా తయారవుతాయి. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువలు ఏమిటో బ్యూటిఫుల్ హెల్త్లో చూసేద్దాం. మనం చూసిన రెసిపీ క్రిస్పీ ఫిష్ ఫింగర్స్. ఫిష్ ఒక హెల్దీ ఇంగ్రీడియంట్ ఉంది. ఫిష్లో ఎప్పుడు కూడా మనకి గుడ్ టైప్ ఆఫ్ ఫ్యాట్స్ వస్తాయి, కానీ ఈ రెసిపీని డీప్ ఫ్రై చేస్తున్నారు. సో డీప్ ఫ్రై చేసినప్పుడు ఒక్క పోర్షన్లోనే మనకి ఒక 20-25 గ్రామ్స్ ఎక్స్ట్రా ఫ్యాట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దాని నుంచి వచ్చే క్యాలరీస్ కూడా ఈక్వల్లీ డెన్స్ ఉంటాయి. అంటే ఒక 10 గ్రామ్లోనే మనకి 90 క్యాలరీస్ వచ్చేస్తాయి. సో 20-25 గ్రామ్స్ అన్నప్పుడు అక్కడే ఒక 250 క్యాలరీస్ వస్తాయి. ప్లస్ ఫిష్లోంచి వచ్చే క్యాలరీస్ ఒక 100 క్యాలరీస్ ఈజీగా ఉంటాయి. సో జస్ట్ 100 గ్రామ్స్ పోర్షన్ తీసుకున్నా కూడా మనకి 300 క్యాలరీస్ వచ్చేస్తున్నాయి. సో ప్రోటీన్ డెన్స్ ఉన్నప్పటికీ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రిపరేషన్ మనం ఒకేజనల్గా చేసుకోవాల్సిన ప్రిపరేషన్. మనం చూసిన రెసిపీ చిల్లీ ప్రాన్స్. ఇందులో మనం మెయిన్ ఇంగ్రీడియంట్ ఏముంది అని చూస్తే ప్రాన్స్ ఉన్నాయి. ప్రాన్స్ ఒక హెల్దీ ఫుడ్ కేటగిరీలోకి వస్తాయి. అందులో ఒక ఇంగ్రీడియంట్ ఆర్ ఒక కాంపోనెంట్ ఉంది, అంటే కొలెస్ట్రాల్ కాంపోనెంట్ కొంచెం ఎక్కువ ఉంది. మిగతావన్నీ చూస్తే అంటే ప్రోటీన్ కానీ, బి కాంప్లెక్స్ న్యూట్రియంట్స్, ఎస్పెషలీ B12, B9 ఏవైతే నర్వ్ హెల్త్కి ఇంపార్టెంటో ఆ న్యూట్రియంట్స్ మనకి వస్తాయి. కాబట్టి మనము మన డైట్లో రెగ్యులర్గా ఇంక్లూడ్ చేయాలి. యూజువల్గా వారంలో ఒకసారి కానీ నెలకు ఒకసారి కానీ ఇంక్లూడ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ ఫ్రీక్వెన్సీ మంచి ఫ్రీక్వెన్సీయే. ఈ రెసిపీలో కొంచెం డీప్ ఫ్రై చేయడానికి దాన్ని కార్న్ఫ్లవర్, మైదా, ఎగ్ అవన్నీ యాడ్ చేస్తున్నాము. సో ఆ అడిషనల్ ఫ్యాట్ అనేది మనకి అడిషనల్గా యాడ్ అవుతుంది. సో 1 పోర్షన్ సింపుల్గా మనం ప్రాన్స్ తీసుకుంటే మనకి జస్ట్ అబౌట్ 100 క్యాలరీస్ వస్తాయి. కానీ దాన్ని ఇలా చిల్లీ ప్రాన్ లాగా చేస్తే మనకి 300-350 క్యాలరీస్ వస్తాయి. కాబట్టి మరీ ఫ్రీక్వెంట్గా కాకుండా ఎప్పుడైనా ఒకేజనల్గా ఒక ఫెస్టివ్ ఒకేజన్ అప్పుడు మనం అలా తయారు చేసుకోవాలి. రెగ్యులర్గా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు సింపుల్ ప్రిపరేషన్ చేసుకుంటే ఎక్కువ సార్లు మన డైట్లో ఇంక్లూడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మనం చూసిన రెసిపీ ఆవకూర చికెన్ సూప్. సో ఒక హెల్దీ వేరియేషన్ తీసుకురావడానికి మనం డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్తో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు మనకి న్యూ రెసిపీస్ అనేవి ముందుకు వస్తూ ఉంటాయి. ఈ రెసిపీలో మనం మెయిన్ ఇంగ్రీడియంట్స్ కనుక చూస్తే ఆవకూర ఉంది, అది మస్టర్డ్ గ్రీన్స్ అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇవి టెండర్ గ్రీన్స్ ఉన్నప్పుడు దానిలో ఉన్న పంజెన్సీ మూలాన ఒక రిచ్ ఎంజైమ్స్ అనేవి మనకి వస్తాయి. సో స్మాల్ గ్రీన్స్ తీసుకొని మనం ఎస్పెషల్లీ మన కిచెన్ గార్డెన్లో కనుక తయారు చేసి తీసుకుంటే ఫుల్లీ గ్రోన్ ప్లాంట్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇందులో చికెన్ ఉంది,
చికెన్ నుంచి మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది, ఒక బాడీ అనేది ఒక సూప్కి వస్తుంది. సో ఒక ఫిల్లర్ లాగా చాలా బాగా పనికొస్తుంది. కాబట్టి మనము బాగా హెవీగా ఉంది, ఈ వీక్ అంతా కూడా చాలా ఎక్కువ తిన్నాము, ఒక సింపుల్ మీల్ లాగా తినాలనుకున్నప్పుడు ఓన్లీ ఇలాంటి ఒక సూప్ తీసుకోవచ్చు. మనం ఇందులో కనుక గార్లిక్ కానీ పెప్పర్ కానీ వేస్తే అడిషనల్ హెల్త్ బెనిఫిట్స్ ఒకటే సింగిల్ ఇంగ్రీడియంట్ నుంచి వస్తాయి. కాబట్టి ఇదొక గుడ్ రెసిపీ, హెల్దీ రెసిపీ. మనం ఎన్నిసార్లు ఎంత ఫ్రీక్వెంట్గా మన డైట్లో ఇంక్లూడ్ చేయాలంటే అంత ఫ్రీక్వెంట్గా ఇంక్లూడ్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ మునక్కాడ రొయ్యలు. ఇది ఒక ట్రెడిషనల్ రెసిపీ, హెల్దీ రెసిపీ లాగా కూడా మనం దీన్ని రెగ్యులర్గా ఇంక్లూడ్ చేయొచ్చు. ఇందులో ఇంగ్రీడియంట్స్ చూస్తే మునక్కాడలు ఉన్నాయి. మునక్కాడలోంచి మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ కాల్షియం వస్తుంది. అలాగే మనం మునగ ఆకు కూడా యూజ్ చేయగలిగితే అదొక అడిషనల్ హై ఐరన్ గ్రీన్ యాడ్ చేసినట్టు అవుతుంది. ఈ రెసిపీలో రొయ్యలు ఉన్నాయి. రొయ్యల్లోంచి మనకి సీ ఫుడ్ కాబట్టి గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది, ఫ్యాట్ లేని ప్రోటీన్ వస్తుంది. నాన్ వెజ్కి కానీ రెడ్ మీట్కి కంపేర్ చేస్తే రెండిట్లోంచి ప్రోటీన్ వస్తుంది, కానీ రెడ్ మీట్లో ఫ్యాట్ అడిషనల్గా వస్తుంది. సీ ఫుడ్లో ఆ ఇబ్బంది లేకుండా ఉంటుంది. రొయ్యల్లో పర్టిక్యులర్గా మనకి బి కాంప్లెక్స్ న్యూట్రియంట్స్ కూడా వస్తాయి కాబట్టి మన నర్వ్ హెల్త్ని ఇంప్రూవ్ చేసినట్టు అవుతుంది. సో ఇదొక గుడ్ ఇంగ్రీడియంట్గా భావించి మనం అప్పుడప్పుడు మన డైట్లో ఇంక్లూడ్ చేయాలి. ఈ రెసిపీలో మిగతా వెజిటబుల్స్ చూస్తే ఆనియన్స్, టమాటోస్ ఉన్నాయి. టమాటోస్ కూడా కుక్డ్ ఫామ్లో లైకోపిన్ అనే ఒక గుడ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రొవైడ్ చేస్తాయి. అంటే విటమిన్ సి, విటమిన్ ఏ అవి కాకుండా స్పెషల్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ కూడా టొమాటోస్లో ఉంటుంది. సో ఓవరాల్ గుడ్ హెల్తీ ఇంగ్రీడియంట్స్, మల్టిపుల్ న్యూట్రియంట్స్ వస్తున్నాయి కాబట్టి ఒక న్యూట్రియంట్ డెన్సిటీ ఉన్న రెసిపీ మనం ఫ్రీక్వెంట్గా మన డైట్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయాలి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనలో చాలామంది బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆహారం మానేస్తూ ఉంటారు, డైటింగ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల బరువు తగ్గకపోగా కాస్త నీరసంగా కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఈ రకంగా ట్రై చేసి చూడండి. ప్రతిరోజు కూడా రోజులో 2 గంటలకు ఒకసారి ఏదైనా తాజా ఫ్రూట్స్ తీసుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. అంటే సీజనల్గా దొరికే ఫ్రెష్ ఫ్రూట్స్ని 2 గంటలకు ఒకసారి చొప్పున కనుక తింటూ ఉన్నట్లయితే, అలా రోజంతా తింటూ ఉన్నట్లయితే శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. చర్మం కూడా తన తాజాదనం కోల్పోకుండా ఉంటుంది. జీవక్రియలు కూడా వేగవంతం అవుతాయి. బరువు తగ్గడానికి కూడా దోహదపడుతుంది. మీ తెలుగు రుచిని ఈటీవీ యాప్లో కూడా చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో వంటలు చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ ఈజీగా ఉన్నాయి. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించాల్సిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ తెలుగు రుచి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.